ఈ పాట ఉంది సార్, మల్లమ్మరారా మల్లియలారా. మల్లిరారా, మీరు రాసిందే కదా. ఆ పాటకి వారు ట్యూన్ చేశారా సార్, లేదంటే వారు ఇచ్చిన ట్యూన్కి మీరు రాశారా సార్? ఘంటసాల గారు ఇచ్చిన ట్యూన్కి రాశాను. ఘంటసాల గారు ఎన్నో ట్యూన్లు ఇచ్చారు సార్ ఆయన. బాబు ఇదిగో ట్యూన్ అన్నారు. తాలిలలాలా తాలిలలాలా. 1 minute. రజని ఉంటున్నావా? ఫోన్ పెట్టేయద్దు, పాడండి సార్. తాలిల నాని నానా. 1 minute. చెప్పండి సార్. తాలిలలాలీలాలా. 1 minute. హలో రంజని, విన్నావా? కవి గారు నారాయణ రెడ్డి గారితో నేను ఎంత స్ట్రాంగ్ గా ఆర్గ్యూ చేస్తున్నాను, విన్నావా? భయం లేకుండా. ఇంకొకటి తెలుసా, ఆయన ఏ పాట రాసినా సరే ముందు నాకు వినిపిస్తారు. నేను ఓకే చేస్తేనే సినిమాకి ఇస్తారు, నేను లేదంటే లేదు. ఎందుక? వాడు నా బాల్య స్నేహితుడు. క్షమించండి. ఏంటిది ఇలా మర్చిపోతున్నాను? ఇవాళ మినిస్టర్స్ ప్రోగ్రామ్ వెళ్ళాలి. మినిస్టర్స్ ప్రోగ్రామ్ ఉగాది కదా. అదే తెలుగు మహాసభలు, తెలుగు వాళ్ళం గురించి నేను గేయం పాడాలి. గేయం పాడాలా? మీరు ఏది పాడండి ఒకసారి. టైం ఎక్కడ? ఏది టైం? నో టైం. పొద్దుటి నుంచి ఖాళీ లేదు. ఉదయం లేవగానే ఏ నాగేశ్వరరావు, షేవ్ చేసుకుంటుంటే శోభన్ బాబు, స్నానం చేస్తుంటారు అల్లు రామలింగయ్య, రాజుబాబు, ఆ తర్వాత ఈ చంద్రమోహన్, మురళీమోహన్, రామ్మోహన్, ఆల్ మోహన్స్ కవి గారు, ఆ తర్వాత జయలలిత, జయచిత్ర, జయసుధా, ఆల్ జయాస్. వీళ్ళందరినీ వదిలించుకుని బయటపడ్డాను. ఎన్టీ రామారావు వచ్చారా? కార్ డ్రైవర్ వచ్చారు. దీనికే టైం అంతా సరిపోయింది. మరి గేయం ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక గేయ రాసిస్తారా? రాద్దాం. ముందు అలాగే రాద్దాం. నేను మందు రాస్తాను, మీరు గేయం రాయండి. ఈ మందు వాడండి, బాధ తగ్గిపోతుంది. నా బిల్లు 365. 3 months డ్యూస్. కవి గారు మర్చిపోయారు. ఏం కావాలి కదూ? అవునండి, తెలుగు మహాసభలను నేను పాడాలి. శాతవాహనుల వంశాన పుట్టినవాడు, కాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడు, పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతము పెద్ద గద్దెల నేలి పేరుకెక్కినవాడు. ఎవడయ్య ఎవడు వాడు, ఇంకెవడయ్య తెలుగువాడు, ఇంకెవడయ్య తెలుగువాడు. ఇంకేనా మరి? మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, భాయి భాయి అన్న చేయి కలిపేవాడు, చిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు, చిక్కులెరుగని వాడు, చిత్తాన పసివాడు, ఎవడయ్య ఎవడు వాడు, ఇంకెవడయ్య తెలుగువాడు. ఇంకా వినండి. పంచెకట్టుటలో ప్రపంచాన మొనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు. పంచెకట్టుటలో ప్రపంచాన మొనగాడు, కండువా ఇదే గడప దాటనివాడు. పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడయ్య ఎవడు వాడు, ఇంకెవడయ్య తెలుగువాడు, ఇంకెవడయ్య తెలుగువాడు. అందుకే అందుకే నారాయణ రెడ్డి గారు అన్నారు. ఏమండి, నా బిల్లు, నా బిల్లు. మీ బిల్లుకి నా పాట చెల్లు. జయ మాట్లాడు. పోనీ నేను మాట్లాడనా? నేను మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా మనసులో మాట చెప్పాను, మరి నీ మనసులో మాట కూడా చెప్పు. చెప్పడానికి ఏముంది? నీ మీద ప్రేమ లేకపోతే ఇంత చనువుగా ఎందుకు తిరుగుతాను? నేను మాట్లాడుతాను, చెబుతారా?
అడుగు. నేనెవరో తెలియకుండా నాకెందుకు ఆశ్రయం ఇచ్చారు? అప్పుడు నువ్వున్న పరిస్థితులను బట్టి. మీరు కాబట్టి ఇంత అనురాగం చూపించారు. అనురాగం కాదు, అభిమానం. ఎందుకు? నీ పసితనానికి, ఆవేశానికి. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏడు గొడవ అంటే తిరిగిదిరా, చెప్పు. తప్పించుకున్నాడు. ఏమని చెప్తా? ఎన్నాళ్ళైందిరా మన ఇలా నవ్వుతూ నా కొడుకుల సంగతి తేలమంటారా? ప్రతిరోజు ఇలాగే కూర్చున్నావు. సర్లేరా, ఇప్పుడు కూడా వాళ్ళు కూడా ఎందుకు? ఏదైనా మంచి సినిమా పోదాం. శివలే చూసా. ఇప్పటి వరకు కృష్ణశాస్త్రి గారు పాడిన శివరంజన్ రాఘవ విన్నారు. ఆకాశవాణి విజయవాడ. ఇప్పుడు నిలయంలో సమయం 9:30 తర్వాత కార్యక్రమం కొన్ని క్షణాల్లో వింటారు. 1 minute, ఇప్పుడే వస్తాను. అమ్మేది? అమ్మ ఎక్కడా? రాలేదా? Oh my God. ఏమండి, ఇంతసేపు ఇక్కడే ఉన్నారా? వస్తాను, ఇక్కడే ఉండమన్నావుగా. నా మీద ఎంత అభిమానం. సారీ, రండి వెళ్దాం. సార్, సార్. ఏం సార్, ఈ ఇంట్లో మీ పేషెంట్ ఎవరు? ఇంట్లో వాళ్ళు ఎవరో తెలుసమ్మా? మా నాన్నగారి స్నేహితుడైనా. ప్లీజ్ చెప్పండి సార్, ఎందుకు వచ్చారు? ఆయనకి సిగరెట్లు కాల్చడం ఎక్కువైపోయి గుండె నొప్పి వచ్చిందమ్మా. వస్తానమ్మా. ఎప్పుడొచ్చావు? ఏమిటమ్మా ఇంత అర్జెంట్గా వచ్చావు? మీతో మాట్లాడాను. అసలు మీ ఉద్దేశం ఏమిటి? ఏమనుకుంటున్నారు? ఏమిటమ్మా? అసలు డాక్టర్ ఎందుకు ఇంటికి రావాలి? అదా అదా? వాట్ డూ మీన్? ఇట్స్ ఎ సీరియస్ థింగ్. ఇలా ఇవ్వండి. ఇది ఎప్పుడైనా చదివారా? ఆగండి, ఇది ఎప్పుడైనా చదివారా? అమ్మేవాళ్ళు ఇది పాయిజన్ అని చెప్పి మరీ అమ్ముతుంటే తాగేవాళ్ళు మాత్రం ఇది ఫ్యాషన్ అనుకుని తాగుతున్నారు. కాదమ్మా, మనిషి తెలిసి కూడా తప్పు చేస్తున్నాడు అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. తాగుబోతూ, తిరుగుబోతూ, జోదరి అనేవి బిరుదులు కావమ్మా. అలా పిలిపించుకోవడం ఎవరికి సరదా కూడా కాదు. అయినా వాటికి మనుషులు బానిసలు కాకుండా పోరు. లోకం దృష్టిలో వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళ దృష్టిలో వాళ్లకు అదే దారి. మానసికంగా ఒంటరితనం అనిపించే ప్రతి మనిషికి ఒక్కొక్క వ్యసనం, ఒక్కొక్క స్నేహితుడమ్మా. అయితే సిగరెట్ మీకు స్నేహితుడన్నమాట? అవునమ్మా, రాత్రి పగలు నన్ను విడిచిపెట్టకుండా నాకు తోడుగా ఉండేది ఇదొక్కటేనమ్మా. అంటే మీకెవరైనా తోడుగా స్నేహితుడుంటే సిగరెట్ మానేస్తారన్నమాట. అయితే నేనుంటాను, సిగరెట్లు మానేయండి. షూర్. నాట్ షూర్, ప్రామిస్. ఏది మీ దగ్గర ఉన్న సిగరెట్లను తీయండి.
అలాగే. Ready. Congratulations. అంటే వెళ్ళిపోవాల్సిందేనా? మనిషికి బలం వచ్చిందిగా. మనసులో బలం తగ్గిందే, వెళ్ళక తప్పదా? అది గెలిచిన వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయం ఇక్కడే ఉండిపోవాలనుకుంటే? ఇప్పట్లా కాదు, ఉన్నందుకు తిన్నందుకు అనా పైసలతో సహా డబ్బు ఇచ్చేస్తాను. జస్ట్ లైక్ ఏ పేయింగ్ గెస్ట్. కాఫీ. థ్యాంక్ యూ. 30 పైసలు. ఈ రోజు నుంచి ఒక పుస్తకం పెట్టుకుని అకౌంట్ రాసుకో. వెరీ గుడ్. ₹80 తప్పు సాసరు. ₹2. ఈ రోజు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నిజం చెప్పాలంటే నా జీవితంలో ఆనందం అంటే ఏమిటో తెలిసిన మొట్టమొదటి రోజు ఇదే. అది మామూలు కుర్చీ కాదు, నా భార్య కూర్చునే కుర్చీ. ఆమె బ్రతికింది ఆ కుర్చీలోని, చివరకు ప్రాణం విడిచింది ఆ కుర్చీలోని. ఆఖరిసారిగా ఆ కుర్చీలో కూర్చునే మంచినీళ్ళు అడిగింది. నేను నీళ్లు తెచ్చిచ్చేలోగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆమె జ్ఞాపకార్థం ఆ కుర్చీని ఈ పూజ గదిలోనే ఉంచాను. నువ్వు నన్ను మొండివాణనుకో, మూర్ఖుననుకో, ఏమనుకున్నా సరే, నేను పవిత్రంగా చూసుకునే నా భార్య జ్ఞాపక చిహ్నం మీద నువ్వు కాలు పెట్టగానే సహించలేక చేసుకున్నాను. కళ్యాణి, వెళ్ళిపోతున్నావా? ఎంత మంచి మనిషి. ఇలాంటి వాళ్ళ మధ్య ఉండడం నిజంగా నా అదృష్టం. ఇంకా భోజనం తేవడానికి వల్ల అడుగుతున్నాను సార్. అక్కర్లేదు, భోజనం రెడీ సార్. రెడీయా?
మ్మ్.